గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఏంటంటే మనం టైప్స్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ ఈఎఫ్ఎస్ స్టోరేజ్ క్లాస్. ఈఎఫ్ఎస్ అంటే ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. ఈ స్టోరేజ్ క్లాస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాను. దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఒక డయాగ్రామ్ చూస్తాను. ఆ డయాగ్రామ్ చూస్తాను. ఇక్కడ టైప్స్ ఆఫ్ ఈఎఫ్ఎస్ స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి కదా. ఇక్కడ స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ ఒకటి, వన్ జోన్ స్టోరేజ్ క్లాసెస్ ఒకటి. ఇక్కడ స్టాండర్డ్ స్టోరేజ్ క్లాసెస్ అంటే ఇక్కడ మల్టిపుల్ స్టోరేజ్ని ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అవైలబుల్ జోన్స్ అయినా మల్టిపుల్ స్టోరేజ్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి వన్ జోన్ స్టోరేజ్ క్లాసెస్ అంటే ఓన్లీ వన్ స్టోరేజ్ క్లాస్ మాత్రమే ఇక్కడ మనం క్రియేట్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం స్టాండర్డ్ స్టోరేజ్ క్లాసెస్ ఉన్న టైప్స్ వచ్చేసి ఇక్కడ స్టాండర్డ్ స్టోరేజ్ క్లాసెస్ ఇది సూటబుల్ మోస్ట్. ఇది ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే ఫ్రీక్వెంట్గా వర్క్ ఫ్లోస్ దట్ రిక్వైర్ హై పర్ఫార్మెన్స్ లో లేటెన్సీ ఫైల్ యాక్సెస్ ఇవ్వడానికి మనం ఇక్కడ స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఐఓపిఎస్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ ఫర్ సెకండ్. ఐఓపిఎస్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ ఫర్ సెకండ్ విత్ ఏ లో స్టోరేజ్ కాస్ట్ ఫర్ జీపీ. ఇక్కడ లో స్టోరేజ్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు అనమాట. ది డేటా ఇన్ దిస్ స్టోరేజ్ క్లాసెస్ స్టోర్డ్ బై సాలిడ్ స్టేట్ డ్రైవ్స్. అంటే ఎస్ఎస్డిఎస్ అంటే ఇక్కడ ఏంటంటే స్టోర్డ్ ఆన్ సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ అనమాట. ఎస్ఎస్డి అంటే విచ్ ప్రొవైడ్ ద కాన్స్టెంట్ పర్ఫార్మెన్స్ అండ్ లో లేటెన్సీ. కాన్స్టెంట్గా ఉండాలి, అట్లే పర్ఫార్మెన్స్ లో లేటెన్సీగా మనకి ఇక్కడ వర్క్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటి, ఇక్కడ నెక్స్ట్ ఇంకో స్టోరేజ్ క్లాసెస్ ఉంది. ఇక్కడ యాక్సెస్ స్టోరేజ్ ఇన్క్రిప్ట్ యాక్సెస్ స్టోరేజ్ క్లాసెస్. ఇన్క్రిప్ట్ యాక్సెస్ స్టోరేజ్ క్లాసెస్ ఐఏ అంటే ఇక్కడ ఇన్క్రిప్ట్ యాక్సెస్ స్టోరేజ్ క్లాసెస్ ఇస్ డిజైన్డ్ ఫర్ ఫైల్స్ దట్ యాక్సెస్ ప్లేస్. ఇక్కడ డిజైన్ చేసుకోవడం కూడా మనం ఇన్క్రిప్ట్ యాక్సెస్ స్టోరేజ్ క్లాస్ ని యూజ్ చేస్తాం. ఫ్రీక్వెంట్లీ బట్ స్టిల్ రిక్వైర్డ్ హై లెవెల్ ఆఫ్ డ్యూరబిలిటీ అండ్ అవైలబిలిటీ. ఇదేంటంటే స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ కన్నా ఇన్క్రిప్ట్ యాక్సెస్ స్టోరేజ్ క్లాసెస్ అనేది మనకు ఇక్కడ లో ఉండాలి అనమాట. డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఐ తీసుకుంటే హై పర్ఫార్మెన్స్ తీసుకుంటే ఇక్కడ లో పర్ఫార్మెన్స్ యూజ్ చేసుకుని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ది స్టోరేజ్ ప్రొవైడ్ ద లెవెల్ ఆఫ్ థ్రోట్ సేమ్ లెవెల్ స్టాండర్డ్ స్టోరేజ్ విత్ లోయర్ స్టోరేజ్ కాస్ట్ ఫర్ జీబీ. ఇక్కడ లోయర్ ప్రైస్ అనేది ఇక్కడ తీసుకుంటాం, పర్ జీబీ వచ్చేది తీసుకుంటాం. ది డేటా ఇన్ ద స్టోరేజ్ ఇస్ హార్డ్ డిస్క్ డ్రైవ్స్. ఇక్కడ హెచ్డిడిఎస్ అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్స్ విచ్ ప్రొవైడ్ ద పర్ఫార్మెన్స్ కంపేర్ ఎస్ఎస్డిఎస్ లోయర్ కాస్ట్. బోత్ స్టోరేజ్ ప్రొవైడ్ ఆటోమేటిక్గా స్కేలింగ్ చేసుకొని ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ తీసుకొని ఆఫ్ స్టోరేజ్ కెపాసిటీ హై లెవెల్ ఆఫ్ డ్యూరబిలిటీ అండ్ అవైలబిలిటీ. ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది, మనకు డ్యూరబిలిటీ హై పర్ఫార్మెన్స్ లెవెల్లో యూజ్ చేసుకోవడం కోసం మనం ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ యూజ్ చేసుకుంటాం. ఎలాస్టిక్ ఫైల్స్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే స్టాండర్డ్ స్టోరేజ్ క్లాసెస్ అండ్ ఇన్క్రిప్ట్ స్టోరేజ్ క్లాసెస్ ఇక్కడ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఫర్ ఎనీ క్వశ్చన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పింగ్ చేయండి. డెవోస్ విత్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకుంటే గంటతో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయొచ్చు. మా టీంని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.